శతాధిపతి యొక్క విశ్వాసమును ఎంత గొప్పగా ఎంచి ఉన్నాడంటే, యేసుక్రీస్తు అన్నాడు, ఇశ్రాయేలీలో ఎవరికైనాను ఎంత విశ్వాసము యేసుక్రీస్తు గనక, ప్రభువా నా విశ్వాసము చాలా శ్రేష్టమైనది, నా విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పి ప్రభువుకు గనక మనం కనపరుచుకున్నట్లయితే, ఆ విశ్వాసం ప్రకారం ఏం జరుగుతుందంట? ఆయన అంటున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. ఈరోజు మన విశ్వాసం మనకి ఎంత మేలు చేకూరుస్తుంది? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన విశ్వాసం, మన నమ్మిక మన యొక్క జీవితాన్ని ఎంత బాగు చేస్తుంది? ప్రభు ఏమన్నాడు అక్కడ? నీ విశ్వాసం ఎంతైతే ఉందో నీ విశ్వాసం ప్రకారం నీకు అవునుగాక అని చెప్పాడు. తన విశ్వాసం సంపూర్ణంగా ఉంది. వెళ్ళాడు. అక్కడ అంటున్నాడు, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. హల్లెలూయా! ఏ గడియలో స్వస్థత పొందాడంట? అంటే విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత శ్రేష్టమైనది అంటే, ఆ క్షణములోనే ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. అంటే ఇప్పుడు ఆవగించేంత విశ్వాసము కలిగి ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడవేయమంటే పడవేదన్న మాట ఎవరికి కనబడుతుందంటే, ఇక్కడ మనం చూడవచ్చు. ఆ గడియలోనే ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. ఆ గడియలోనే అతనికి ఏం కలిగింది? నెమ్మది కలిగినట్లుగా మనం చూస్తాం. ప్రభు అన్నాడు, నేను నీ విశ్వాసాన్ని చూస్తా అన్నాడు. నువ్వు అడుగు, నువ్వు అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధముగా. అందుకని యాకోబు పత్రికలో, ఇదిగో మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలనప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా! ఏం చేయకూడదంట? సందేహపడకూడదు. మనం మొదట మన జీవితాలకు ఏమొస్తుందంటే సందేహమే వస్తుంది. మొదట మన జీవితాలకి ఏం కలుగుద్దంటే అపనమ్మకమే వస్తుంది. తర్వాత ఇది జరుగుద్దా, ఇది జరగదా, ఎలా ఉంటుంది? జరిగిన తర్వాత అమ్మో జరుగుతుంది అనుకోలేదు, కానీ దేవుడు చాలా బాగా చేశాడు, గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు నమ్మితే నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు తలంచిన దానికంటే అత్యధికమైన మేలులు నువ్వు చూస్తావు. హల్లెలూయా! ప్రభు అంటూ ఉన్నాడు, నీ విశ్వాసం ఎంత మేరకైతే ఉందో అంత ఆశీర్వాదం చూస్తావు. ఒకవేళ నీ విశ్వాసం ఒక మెట్టు పైకి ఎక్కవంటే అంతటి ఆశీర్వాదం నువ్వు చూస్తావు. ఎవరి చేతిలో ఉంది అదంతా అంటే, మనము ఎంత విశ్వాసాన్ని కనపరిస్తే దేవుడు అంత సమీపముగా మనకి కార్యాలు చేయడానికి అవకాశం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. హల్లెలూయా! ఏం లేకుండా అంట? దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఏం కావాలి? ప్రభు అంటాడు, ఇదిగో విశ్వాసము లేకపోతే నాకు ఇష్టుడైండుట అసాధ్యం. విశ్వాసం అంటే ప్రభు అంటాడు, ఇదిగో దావీదు నా హృదయానుసారం, నా ఇష్టానుసారం. ఎలా చెప్పగలుగుతున్నాడు, ఎలా అనగలుగుతున్నాడు అంటే, దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఏ పరిస్థితి అయినా కానీ, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ, ఒంటరిగా ఉండిపోయినా కానీ, జనసమూహంలో ఉండిపోయినా కానీ, దావీదుకు తెలిసింది ఒకే ఒకటి, ఏమిటనంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నాకు రక్షకుడిగా ఉండగా, ఆయనే నా కోటగా, నా శైలముగా, నా దుర్గముగా, నా కొండగా ఉండగా నాకు దిగులేటి ఈ లోకంలో. నాకు ఏది చెయ్యాలన్నా నా దేవుడే చేస్తాడు. హల్లెలూయా! ప్రభు అంటున్నాడు ఏమిటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట ఏమవుతుందట? అసాధ్యం. ఈ రోజున దేవుడు మన పట్ల కార్యం చెయ్యాలంటే మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టముగా మనం బ్రతకాలి. అయితే మన జీవితం దేవునికి ఇష్టంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? చెప్పాలి. దేవునికి ఇష్టంగా ఉంటుందా, మనకు కష్టంగా ఉంటుందా? చాలా సందర్భాల్లో దేవునికి మనం కష్టంగా బ్రతుకుతున్నాం. దేవునికి ఇష్టంగా మనం బ్రతుకు మనకి కనబడతలేదు. దేవుడి ప్రార్థన అంటే ఆతృత కనబడతలేదు. దేవుడి ప్రార్థన అంతే ఎగిసిపడి వెళ్ళే పరిస్థితి కనబడతలేదు. దావీదు అంటూ ఉన్నాడు, ఇదిగో నా జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని చెప్పగా నా హృదయము సంతోషించెను. హల్లెలూయా!